లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. నమస్కారం. క్రోధినామ సంవత్సరం ఆశ్వీజ మాసం మేషాది ద్వాదశ రాశుల వారికి దశ దిశ ఎలా ఉండబోతోంది, నవగ్రహాలు వారి యొక్క దశ దిశ ఎలా ఉండబోతోంది, ప్రథమార్థంలో ఎలా ఉంటుంది, ద్వితీయార్థంలో ఎలా ఉంటుంది అనే వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాము. అయితే మాస ఫలితాలన్నీ ప్రథమార్థంలో ఒక రకంగా ఉంటాయి, ద్వితీయార్థంలో ఒక రకంగా ఉంటాయి. ఎందుకు అంటే గ్రహాలు చలనాలు చేస్తుంటాయి కాబట్టి మనకి కొంచెం తేడాలు వస్తుంటాయి. అయితే ఈ ఫలితాలు, ఈ మాస ఫలితాలు కానీ రాశి ఫలితాలు కానీ మనకి గోచార రీత్యా సంబంధించినవే తప్ప వ్యక్తిగత పరిశీలన కాదు అని చిన్న సూచన. మీ వ్యక్తిగత ఫలితాలు కావాలి అంటే కనుక మీ డీటెయిల్స్తో మీ సంబంధిత పండితులను కలిసి వివరంగా తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు కుంభరాశి. కుంభరాశిలో ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాలు. కుంభరాశి ఆశ్వీజ మాసం అక్టోబర్ 3వ తారీఖు నుంచి నవంబర్ 1వ తారీఖు వరకు 5వ ఇంట కుజుడు, 8వ ఇంట రవి బుధులు, 9వ ఇంట శుక్రుడు వీరి యొక్క స్థితిని అనుసరించి అకాల భోజనము, కష్టములు ప్రాప్తించుట, శత్రువుల వృద్ధి, వీరి అసత్య ప్రవర్తనల వల్ల వ్యాకులత, నూతన వస్త్ర ప్రాప్తి, మంచి ఆరోగ్యము, కులాచారములు పాటించడము, మంచి ప్రవర్తన కలిగి ఉంటుంది. కుంభరాశి వారికి అక్టోబర్ మాసంలో కుజుడు మిథునంలో సంచరించుచుండగా అనుచిత భావములు కలుగును. ఉత్తరం మూలకంగా ఆప్తులతో విరోధము కలిగించును. రవి కన్యలో సంచరించుచుండగా భయ రోగాది పీడలు కలహములు కలుగును. ఉన్నతాధికారులకు కోపమునకు గురి అవుతారు. శరీరంలో అధిక ఉష్ణము కలిగించును. బుధుడు శుక్రుడు తులారాశిలో సంచరించుచుండగా సర్వ సుఖములను కొన్ని విషయాల్లో విఘ్నత కలిగించును. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య మంచి అనుకూలమైన వాతావరణం, అన్యోన్యత కనిపిస్తుంది. పిల్లల మూలకంగా అంటే సంతానం మూలకంగా మనశ్శాంతి, వారి అభివృద్ధి, ఆహ్లాదము, సంతోషము. పిల్లలు కావాలి అని అనుకునేవారు, సంతానం కోసం ప్రయత్నం చేసేవారు ఈ మాసంలో ద్వితీయార్థంలో కనుక ప్రయత్నం చేసినట్లయితే మంచి ఫలితాలను పొందగలుగుతారు. విదేశయానము అవకాశం కనబడుతోంది. ఆ తదుపరి విదేశంలో చదువుకోవాలి అని అనుకున్న వారు విద్యార్థులకు మంచి అవకాశం కనబడుతోంది. విదేశాలు వెళ్ళాలి అని అనుకున్న వారు మాత్రము ప్రథమార్థంలో కనుక ప్రయత్నం చేసినట్లయితే ద్వితీయార్థంలో సక్సెస్ని సాధించే అవకాశం కనబడుతోంది. తదుపరి విద్యార్థులకు మంచి అవకాశము, వారు ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ సాధించే అవకాశం కనపడుతోంది. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. దైవారాధన చేసుకుని దైవానికి దండం పెట్టుకుని బయటకు వెళ్ళినట్లయితే కనుక క్షేమంగా తిరిగి వచ్చే సూచన కనపడుతోంది. తదుపరి ఏదైనా పెట్టుబడులు పెట్టాలి అని అనుకునేవారు ఈ మాసంలో ప్రథమ అర్థంలో కనుక మీరు అంటే మొదటి భాగంలో కనుక మీరు ప్రయత్నం చేసి ఏ రంగంలో మనం పెట్టుబడి పెడితే మనకి లాభాలు వస్తాయి అనే విషయాన్ని ఆచితూచి సేకరించుకొని ద్వితీయార్థంలో కనుక మీరు పెట్టుబడి పెట్టినట్లయితే విజయం సాధిస్తారు. అనుకున్న దానికి 2 లాభాలు చేకూర్చి వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే షేర్ మార్కెట్లో కానీ చిట్ ఫండ్స్లో కానీ ఈ మాసం షేర్ మార్కెట్ వారికి కానీ చిట్ ఫండ్స్ వారికి కానీ ఈ మాసంలో మంచి లాభాలను పొందే అవకాశంగా కనపడుతోంది. పార్ట్నర్షిప్ వ్యవహారం కనుక మీరు చేయాలి అని అనుకుంటే కనుక ప్రథమార్థంలో ఎవరితో పార్ట్నర్షిప్ చేసుకోవాలి, ఎవరితో భాగస్వామ్య ఒప్పందం చేసుకోవాలి అనే విషయాలను మీరు ఆచితూచి సేకరించుకుని తదుపరి అర్థంలో అంటే ద్వితీయార్థంలో కనుక మీరు అమలు చేసినట్టయితే వారితో మీకు జీవితాంతము వ్యాపార లావాదేవీలు అత్యంత అనుకూలంగా
సాగుతుంది. అయితే ఈ మాసంలో కోర్టు వ్యవహారాల్లో తలదూర్చాలి లేదా కోర్టు వ్యవహారాల్లోకి వెళ్ళాలి అని అనుకునేవారు ఈ మాసం అంతా ఆ ప్రమేయం లేకుండా ఉంటేనే చాలా మంచిదిగా చెప్పడం జరిగింది. అయితే వెళ్ళాలి ఇంకా తప్పదు అని అనుకుంటే కనుక మీ నక్షత్రానికి సరిపడా నక్షత్రాన్ని చూసుకొని మంచి సమయం చూసుకొని అప్పుడు కనుక కోర్టు వ్యవహారాల్లో ఏదైనా తలదూర్చాలి అని అనుకుంటే కనుక సమయం చూసుకుని చేయవచ్చు. ఆచితూచి మాట్లాడడం సూచనగా చెప్పడం జరిగింది. స్నేహితులతో మంచి వాతావరణం ఉంటుంది. శత్రువులు మిత్రువులుగా అయ్యే అవకాశం కనపడుతోంది. గుప్త శత్రువులతో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించవలసిందిగా సూచన చెప్పడం జరిగింది. తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆయా రంగాల్లో ఎవరెవరికి ఎట్లా ఉండబోతోంది చూద్దాం. ముందుగా వ్యవసాయదారులకు అధిక లాభాలు వస్తాయి. సరుకులు దాచేవారకు ఎక్కువ లాభాలను చవి చూస్తారు. అంటే గిడ్డంగు వ్యాపారస్తులు అన్నమాట. కొత్తగా వ్యాపారాలు మొదలు పెడదాం అని అనుకున్న వారికి ఈ మాసం అంతా చాలా మంచిగా కనపడుతోంది. రెండో పంటలో వ్యవసాయదారులకు రెండో పంట అధిక లాభాలను తెచ్చిపెడుతుంది. పౌల్ట్రీ వారికి, గిడ్డంగుల వారికి, పండ్ల తోటల వారికి, వాణిజ్య పళ్ళు తోటల వారికి ఈ మాసంలో ప్రథమార్థంలోనూ ద్వితీయార్థంలోనూ మీరు వేసిన పంటకు రెండింతలు అధిక లాభాలు వచ్చే సూచనగా కనపడుతోంది. తదుపరి ఉద్యోగస్తులకు ఈ మాసంలో ప్రమోషన్లు, బదిలీలు, అనుకున్న బకాయిలు తిరిగి వచ్చే మాసంగా కనపడుతోంది. మీ యాజమాన్యం ద్వారా మీకు గౌరవ ప్రతిష్టలు, మీకు సన్మానం చేయడము, అనుకున్న దానికన్నా మీకు ఎక్కువ ప్యాకేజీని ఆఫర్ చేయడము, సహోద్యోగులతో మీకు మంచి సత్సంబంధాలు నెలకొంటాయి. గతంలో విరోధం ఉన్న వారికి ఈ మాసం వారంతట వారే మీ దగ్గరకు వచ్చి స్నేహితులుగా మసలుతారు. బదిలీలు అక్కర్లేదు మాకు వద్దు అని అనుకున్న వాళ్లకు, స్థానచలనాలు కోరుకోని వాళ్లకు ప్రథమార్థంలో కనుక మీరు మీ పై అధికారులకి విన్నపం ద్వారా, అప్లికేషన్ ద్వారా కనుక తెలియపరుచుకున్నట్టయితే వారు దానిని అనుకూలంగా తీసుకుని సావధానంగా తీసుకునే అవకాశం కనబడుతోంది. తదుపరి ఎవరికైనా మీరు వాగ్దానాన్ని కనుక ఇచ్చినట్లయితే అది కనుక నిలబెట్టుకుంటేనే మంచిదిగా కనబడుతోంది. ఏమైనా మొక్కులు మొక్కి మర్చిపోతే కనుక ఒకసారి గుర్తు తెచ్చుకొని దాన్ని మీరు తీర్చుకుంటే మంచిదిగా గోచరిస్తోంది. ఎందుకు అంటే ఆ మొక్కులు మర్చిపోయినా, వాగ్దానాలు మర్చిపోయినా ఆ ఫలితం మీకు ఇప్పుడు ఈ మాసంలో ప్రథమార్థంలో గోచరిస్తోంది. కాబట్టి ఒక్కసారి గుర్తు తెచ్చుకొని ఏవైతే మానేశారో అవి ఈ మాసంలో కనుక ప్రథమార్థంలో చేసి ఉంటే సత్ఫలితాలని పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి ఈ మాసంలో ఏ పదవి చేపట్టాలనుకుంటున్నారో ఆ పదవిలో రాజకీయ రంగం వారికి ఉన్నతమైన పదవి వచ్చే అవకాశం కనబడుతోంది. గతంలోనే రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ మాసంలో స్థాన చలనము ఉంది. అంటే ఈ పదవి కాకుండా మరొక పదవి వచ్చే అవకాశం కనబడుతోంది. మీ అధిష్టాన వర్గంలో మీ పేరు మారుమోగిపోతుంది. మంచిగానే సుమండి, మీకు మంచి గౌరవ మర్యాదలు పొందుతారు. ప్రజలలో మీరు చేసిన సమస్యలను పరిష్కరిస్తాను అని మీరు మాట ఇచ్చి ఉంటే కనుక ఆ మాటని మీరు ఈ మాసంలో తీర్చివేస్తే వారే మీకు మళ్ళా ఓట్లు వేసి గెలిపించి మీ స్థానాన్ని సుస్థిరం చేసే అవకాశం కనపడుతోంది. విదేశాలు చదువుకోవాలని అనుకున్న వాళ్ళు ప్రథమార్థంలో కనుక ప్రయత్నం చేస్తే ద్వితీయార్థంలో సక్సెస్ అయ్యే అవకాశం కనపడుతోంది. తదుపరి గణపతి ప్రార్థన, సరస్వతి ప్రార్థన, సరస్వతి హోమం, గణపతి హోమం చేయించుకుంటే త్వరితగతిని మీ కోరికలు, సంకల్పాలు నెరవేరేటట్టుగా కనపడుతోంది. గణపతి స్తోత్రం కానీ, గణపతి మంత్రం కానీ మీరు పఠించి సంకల్పం చెప్పుకుని స్వామివారికి గరికమాలను కనుక బుధవారం నాడు సమర్పించినట్టయితే ఒక పేపర్ మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరికను పేపర్ మీద రాసుకుని గణపతి పాదాల ముందు కనుక పెట్టినట్లయితే త్వరగా ఆ కోరిక సిద్ధించే అవకాశంగా కనపడుతోంది. ఓం గం గణపతి నమః లేదా ఓం ఐం గం గణపతి నమః ఈ మంత్రాన్ని 108 సార్లకి తక్కువ కాకుండా పఠించి గణపతి అష్టోత్తరం కానీ, గణపతి మాలిక కానీ లేదా
పంచరత్నాలు కానీ ఇట్లాంటివి ఏవైనా గణపతికి సంబంధించినవి మీరు చేసుకున్నట్టయితే త్వరితగతిన మీ కోరికలు మీ సంకల్పాలు నెరవేరే సూచనగా కనపడుతున్నది. బుధవార నియమాలు కనుక పాటించినట్లయితే మీకు అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు. ఇప్పుడు నక్షత్రాల వారీగా ఎవరెవరికి ఎలా ఉండబోతోంది చూద్దాము. ధనిష్ట నక్షత్రం వారు మంగళవార నియమాలు పాటించాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, అభిషేకము, ఆలయ సందర్శనాలు చేయాలి. ఎర్రని పూలతో స్వామివారిని కనుక పూజించినట్లయితే సత్వర ఫలితాలు పొందవచ్చు. శతభిష నక్షత్రం వారు దుర్గా అమ్మవారి ఆరాధన చేసిన అన్ని రకాలుగా అనుకూలిస్తుంది. దుర్గా అమ్మవారి అష్టోత్తరం కానీ, శతనామ సహస్రాలు కానీ, లేదా ఆపదుద్ధారక దుర్గాదేవి నక్షత్రమాలిక కానీ లేదు అంటే, అవేమీ చేయడం మాకు అవకాశం లేదు అంటే కనుక ఓం దుం దుర్గాయ నమః అనే మంత్రాన్ని శుక్రవారం పూట ఉదయము సాయంత్రము ఆ తల్లిని ఎర్రని పుష్పాలతో పూజిస్తూ ఈ మంత్రాన్ని 108 సార్లకు తక్కువ కాకుండా జపించినట్లయితే ఆ తల్లి సత్వరమైన ఫలితాలను ఇస్తుంది. మీకు తెలియని గుప్త శత్రువులు ఎవరైనా ఉంటే కనుక ఆ తల్లి వారికి చక్కని పరిష్కారం చూపిస్తుంది. అనుకూలమైన వాతావరణాన్ని మీకు కల్పిస్తుంది. మాంసాహారాన్ని అమ్మకు పూజ చేసేటప్పుడు మాంసాహారాన్ని నిషేధిస్తే ఇంకా మరింత మంచి ఫలితాలను పొందవచ్చు. తదుపరి ఏమైనా మీకు నష్టాలు కానీ, అంటే తీవ్రమైన నష్టాలు, చిన్న చిన్నవి కాకుండా ఏమైనా తీవ్రమైన నష్టాలు ఉంటే కనుక విజయవాడ కనక దుర్గమ్మ తల్లిని కనుక మీరు సందర్శించినట్లయితే ఆ నష్టాలని మీరు అధిగమించగలుగుతారు. అక్కడ వరకు మాకు అవకాశం లేదు అని అనుకున్న వారు మీ పరిసర ప్రాంతాల్లో దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించి ఆ తల్లికి ఎర్రని వస్త్రం కానీ, ఎర్రని పుష్పం కానీ, ఎర్రని నైవేద్యం కానీ, ఎర్రని పండు లేదా ఎర్రని రంగుతో కూడిన నైవేద్యాన్ని కనుక మీరు ఆ తల్లికి గుడిలో సమర్పించినట్లయితే కనుక ఏ కష్టంతో మీరైతే బాధపడుతున్నారో మీకు తెలుస్తుంది. ఆ కష్టం ఏంటనేది, ఆ నష్టం ఏంటనేది అది మీరు సంకల్పం చేసుకుని ఆ తల్లికి ఇవి సమర్పిస్తే వెంటనే త్వరితగతిన అది దాన్ని దాటగలిగే సూచనగా కనపడుతోంది. ఈ సలహాలు సూచనలు మరింత ఉన్నతి కోసం చెప్పడమే కానీ ఈ సలహాలు సూచనలు పరిష్కారాలు మీ సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి తప్పక పాటించి మనశ్శాంతిని మరింత వృద్ధిని పొందుతారని ఆశిస్తూ నమస్తే.